ఉగాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి ఉగాది ఉత్సవాలకి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ గారు అయినటువంటి స్వప్నిల్ దినకర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ పరమాన్ సార్కి, అలాగే డిఆర్ఓ వెంకటేశ్వరరావు గారికి, ఇతర డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ అందరికీ, అలాగే ఇతర ఉద్యోగస్తులందరూ కూడా, అలాగే ఇతర ప్రజలకి, ఇక్కడికి విచ్చేసిన అవతులందరూ కూడా పేరు పేరున మీడియా మిత్రులకి అందరికీ నా హృదయం. ఈ ఉగాది యొక్క స్పెషల్ ఈ కొత్త సంవత్సరం ఎట్లా ఉంటుంది అనేది కలెక్టర్ గారు ఆల్రెడీ సింపుల్ గా ఆయన చెప్పేశారు. ఈ పచ్చడిలో షడ్రుచులతో ఒక్కొక్కటి డిఫరెంట్ టేస్ట్ ఉన్నా అన్ని కలిసేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది. సో చేదు ఉంటుంది, పులుపు ఉంది, తీపి ఉంది, అలాగా కారం ఉంది, అన్ని రకాలుగా ఉంటాయి. సో ఫైనల్లీ ఇట్స్ బికమ్ టేస్టీ. సో అలాగే మన లైఫ్ కూడా ఎన్నో రకాల ఒడిదుడుకులు అవుతుంటాయి. మనం అందరం కలిసి పని చేస్తుంటాం. ఒక దగ్గర ఒక ఇంట్లో సొంత కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, భార్యాభర్తలు, పిల్లల మధ్యలోనే చిన్న చిన్న అభిప్రాయాలు వస్తుంటాయి. అలాగే మనం అందరం కూడా కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి, ఒత్తిడులు వస్తాయి, ఆనందం వస్తుంది, అన్నీ వస్తాయి. సో ఫైనల్లీ మనం అంతిమంగా మనం విజయం సాధించాలి. మనం మన జిల్లాని పురోభివృద్ధిలోకి ముందుకు తీసుకెళ్లాలి. జిల్లా ప్రజలందరూ సంక్షేమంగా ఉండాలనేదే మన అందరి యొక్క ముఖ్య ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చాలా ఆహ్లాదకరంగా ఎంతో చక్కగా నిర్వహించినటువంటి ఈ టూరిజం వారికి, అలాగే దేవాదాయ శాఖ వారికి, అన్ని డిపార్ట్మెంట్ వారికి, అలాగే మంచి చక్కటి ఉగాది పచ్చడి పెట్టినటువంటి ఐసిడిఎస్ వారికి అందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించిన మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ